ఎట్టకేలకు సాదా బైనామాలకు శాశ్వత పరిష్కారం దొరికిందా? అమ్మిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాలన్న నిబంధన తొలగింపు జరిగిందా? కొన్న వ్యక్తి ఇస్తే చాలు, ఒకవేళ విచారణలో తప్పని తేలితే రద్దవుతుందా? పట్టణ ప్రాంతాల్లో కలిసిన గ్రామాల యొక్క సమస్య కూడా ఇదే తీరా? జీవో నెంబర్లు 76, 77 జారీ చేసిన ప్రభుత్వం అసలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎట్టకేలకు సాదా బైనామాలకు శాశ్వత పరిష్కారం దిశలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులేసింది. భూభారతి చట్టం ద్వారా వీటి పరిష్కారానికి మార్గం లభించిన అనేక అడ్డంకుల కారణంగా మోక్షం కలగడం లేదన్న వాస్తవాన్ని గమనించిన రెవెన్యూ శాఖ 2 ప్రత్యేక ఉత్తర్వులు జారీ ద్వారా ఈ దరఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమం చేసింది. రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ జారీ చేసిన జీవో నంబర్ 76, 77 ప్రకారం సాదా బైనామాల పరిష్కారంలో ఎదురవుతున్న 2 ప్రధాన అడ్డంకులు తొలగిపోగా దరఖాస్తులు క్లియర్ చేసేందుకు జిల్లా కలెక్టర్లు అవలంబించాల్సిన కార్యాచరణ మార్గదర్శకాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. భూభారతి చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం సాదా బైనామాలకు చట్టబద్ధత కల్పించే వెసులుబాటు కల్పించినా ఆ తర్వాత రెవెన్యూ శాఖ జారీ చేసిన నిబంధనలు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా ఎప్పుడో కొన్న భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లావాదేవీ కోసం అప్పట్లో అమ్మిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధన చాలా జటిలమైన సమస్యగా మారింది. ఈ నిబంధనపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తం కావడం, రైతులు ఇబ్బందులు పడుతూ ఉండడంతో నిబంధనను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 76ను జారీ చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారం భూమిని కొనుగోలు చేసి సాదా బైనామా రాయించుకున్న వ్యక్తి అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది. ఆ అఫిడవిట్తో పాటు ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆర్డీఓ పరిశీలిస్తారు. సదరు అఫిడవిట్తో సమర్పించిన దరఖాస్తుల్లో 30 రోజుల పాటు పెండింగ్లో పెడతారు. ఈలోపు ఎవరు అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే అఫిడవిట్తో పాటు డాక్యుమెంట్లను పరిశీలించి సదరు రైతుకు సాదా బైనామా సర్టిఫికేట్ జారీ చేస్తారు. అయితే కొనుగోలు చేసిన వ్యక్తి ఇచ్చే అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఉందని ఎప్పుడు తేలినా సరే సదరు సర్టిఫికేట్స్ రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ కోసం రైతు చెల్లించే స్టాంపు డ్యూటీ గాని రిజిస్ట్రేషన్ ఫీజు గాని వెనక్కివ్వరు. దీంతో పాటు తప్పుడు సమాచారం ఇచ్చిన రైతులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకున్న నాటికి గ్రామీణ ప్రాంతం అయ్యుండి ఇప్పుడు ఆ ప్రాంతం మున్సిపాలిటీలో కలిసిపోయినా ఆ దరఖాస్తులు పరిష్కరించేందుకు వీలుగా జీవో నెంబర్ 77ను జారీ చేశారు. కొత్తగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పాటైనప్పుడు చాలా గ్రామాలు వాటిలో కలిశాయి. భూభారతి చట్టానికి అనుగుణంగా ఆయా గ్రామాల్లో సదా బైనామాలు చేయాలా వద్దా అనే దానిపై రెవెన్యూ అధికారులకే స్పష్టత లేకుండా పోయింది. దీంతో ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మేరకు పట్టణాల్లో కలిసిన గ్రామీణ ప్రాంతాల్లోని సాదా బైనామాల పరిష్కారానికి ఈ జీవో ద్వారా వెసులుబాటు కల్పించారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా సాదా బైనామా సర్టిఫికేట్ జారీ చేసే నాటికి అమల్లో ఉన్న స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక క్షేత్రస్థాయిలో ఈ సాదా బైనామా దరఖాస్తుల ప్రక్రియ పరిష్కారం కోసం అవసరమైన కార్యాచరణ మార్గదర్శకాలను జిల్లాల కలెక్టర్లకు జారీ చేసేలా భూ పరిపాలన ప్రధాన కమిషనర్లు CCLAకు అనుమతి ఇస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.